హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీనాటి షెడ్ని. మీరు నన్ను చూసే ఉంటారు ఇంతకుముందు యూట్యూబ్లో. నేను మిర్చి రేట్లు, మిరప తోటలు ఎలా దిగుబడులు వస్తున్నాయి, ఏ రకాలు బాగున్నాయి అనేసి నేనైతే వీడియో పెట్టడం జరుగుతుంది. ఈరోజు నేనైతే తెలంగాణలో ఒక గ్రామంలోకి అయితే రావడం జరిగింది. గ్రామంలో ఉన్న రైతులతోటి మాట్లాడదాం అనేసి మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ బాధలు ఏంది, అసలు వాళ్ళు ఎన్ని ఎకరాలు మిరదాట వేశారు, మిరదాట వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత పెట్టుబడి వస్తుంది, అసలు వీళ్ళు సొంత పొలం రైతులా, కౌలు రైతులా అనేది అయితే మనం ఈరోజైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం కూడా మీరు ఒకసారి గమనించండి, చుట్టూ మిరపకాయల కళ్ళాలు ఉన్నాయి. అసలు రేట్లు ఎలా ఉంటున్నాయి, అసలు గిట్టుబాటు అవుతుందా రావట్లేదా, అసలు రైతు పరిస్థితి ఏంటనే విషయం మీద అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయొద్దు. మీరు పూర్తిగా వీడియోని చూస్తేనే మీ తోటి రైతు సోదరులు చెప్పే మాటలు మీకు కూడా అర్థమవుతాయి. కాబట్టి మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు దాకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? అరవింద్ నాయుడు. అరవింద్ నాయుడు. నీ పేరు? ఎల్లగౌడు. నీ పేరు? వెంకటేశ్వర. ఇక్కడ మనం చూసాం కదా, మొత్తం ఇక్కడ 5 రైతులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. అన్న ఎన్ని ఎకరాల పొలం వేశారు మీరు? నేను 4 ఎకరాలు వేసాను. 4 ఎకరాలు సొంత పొలమా, కౌలు పొలమా? కౌలు. ఎంత నడుస్తుంది కౌలు ఇక్కడ? కౌలు 30,000 నడుస్తుంది సార్. ఎకరం 30,000 నడుస్తుంది. చూసాం కదా, ఇక్కడ వెంకటేశ్వర గౌడ్ గారు అయితే ఎకరం 30,000 కౌలు తీసుకొని 3 ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది. అన్న దిగుబడులు ఎలా వస్తున్నాయి? దిగుబడులు రావడం లేదు సార్. అది తామర, నా ఎర్రనల్లి, నా నల్లి రావడం వలన 9 క్వింటాల నుంచి 10 క్వింటాల లాస్ట్ వస్తుంది. చూసాం కదా, 3 ఎకరాల చేను, ఎకరం 30,000 చొప్పున 3 ఎకరాలంటే 90,000 రూపాయలు కౌలు పెట్టి తీసుకుంటే దిగుబడి 10 క్వింటాలు లోపే వస్తున్నదండి. పెద్దగా దిగుబడి కూడా రావట్లేదు, తెగుళ్ళ వల్ల కారణంగానే అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కూలీలు ఎట్లా ఉన్నారు? కూలీలు 400 ఉన్నారు సార్. మనిషికి వచ్చేసి 400 రూపాయలు. అంటే మిరపకాయలు వేయడానికి ఒక మనిషికి కూలీ 400 రూపాయలు. అంటే మీరు ఇది పంట పండించాలి కదా, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి? పెట్టుబడి వచ్చేసి మా మందులకి 1,00,000 రూపాయలు అవుతుంది సార్. కూలీలకు తెంపడానికి 30,000 నుంచి 35,000 వరకు అవుతుంది. చూసాం కదా రైతు సోదరులారా, మన వెంకటేశ్వర్లు చెప్పిన మాటలు. ఈ మిరపదాట పండించడానికి అంటే పురుగు మందులు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, మధ్యలో కలుపులు అయితేనేమి, అరకలు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఏదైనా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ 1,00,000 రూపాయలు పెట్టుబడి కాకుండా అదనంగా కోత కూలీలు ప్లస్ తాలుగా ఏరటానికి కోత కూలీలకే దగ్గరగా 30,000 నుంచి 35,000 రూపాయలు అయితే ఖర్చు వస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే టోటల్గా రైతుకు వచ్చేసి ఖర్చు దగ్గరగా 1,35,000 నుంచి 1,50,000 వరకు అయితే ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది. మరి ఈ 1,50,000 వీళ్ళు పెట్టుబడి పెడుతుంటే వీళ్ళకి దిగుబడి 10 క్వింటాలు అంటే ఒక రైతుకి 12 క్వింటాలు రావచ్చు, ఒక రైతుకి 10 క్వింటాలు రావచ్చు. 19 ఎక్కువ వస్తలేవు. 10-9 ఎక్కువ వస్తుంది, అంత మించి కూడా ఎక్కువ రావట్లేదు. మరి కాయలు ఏ రేటు అడుగుతున్నారు వ్యాపారస్తులు మీ కాయలు కొనడానికి వచ్చినప్పుడు? 9,000, 10,000 10,000 రూపాయలు అడుగుతున్నారు. 10,000 రూపాయలు మీకు గిట్టుబాటు కాదు కదా. 50,000 నష్టమే వస్తుంది ఒక ఎకరం. చూసాం కదా రైతు సోదరులారా, మన తోటి రైతులు అంటున్నారు ఎకరానికి 10 క్వింటాల్ లోపే వస్తుంది. వ్యాపారస్తులు కూడా 9,500 నుంచి 10,000 మధ్యలో రేటు అడుగుతున్నారు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ లెక్క మనం ఎంగాలు చూసుకున్నాము, 1,50,000 దాకా ఖర్చు వస్తుంది అనేసి. మరి 1,50,000 ఖర్చు వస్తున్నప్పుడు వీళ్ళకి దిగుబడి 10 క్వింటాలే వచ్చినప్పుడు ఈ వ్యాపారస్తులు 9,000 నుంచి 9,500 నుంచి 10,000 మధ్యలో అడిగితే అంటే 10 క్వింటాకి 10,000 చొప్పున 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే ఎగస్ట్రా పైన మీకు దండగా దగ్గరగా 50,000 అంటే ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని 50,000. ఇప్పుడు ఒక రైతు 5 ఎకరాలు కనుక వేస్తే ఎకరానికి 50,000 చొప్పున 2,50,000 దానికి వచ్చింది. అట్లా మన వెంకటేశ్వర గారు ఇప్పుడు 3 ఎకరాలు వేశారు కాబట్టి ఆయనకి 1,50,000 వరకు దండగ రావడానికి అవకాశం ఉంది. మరి ఇట్లా దండగలు వస్తే పరిస్థితి ఏంది? పరిస్థితి వ్యవసాయం చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ముందుకు ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి అంతే. అంటే నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు రాలేదు. మీరు ఇప్పుడు నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ నుంచి అయితే 25 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీకు గతంలో ఇప్పుడు 25,000, 27,000 పోయి దారుణంగా 9,000 వచ్చేసరికి గుత్తలు పెరిగిపోయినాయి, కూలీలు పెరిగిపోయినాయి. రేటు తగ్గిందని గుత్తలు తగ్గారు, కూలీలు తగ్గారు, కానీ రేట్ అయితే తగ్గిపోతుంది. ఇవి మందులో కూడా తగ్గించడం లేదు, వాళ్ళు కూడా అదే రేట్ మామూలు చేస్తున్నారు, కానీ మాకు మాత్రం పెరిగేది ఏం లేదు.
చూసాం కదా మన రైతులు చెప్పిన మాటలైతే గతంలో అంటే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి దగ్గరగా వ్యవసాయ అనుభవం ఉన్న రైతులు 20 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సంవత్సరం వచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడు రాలేదు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. మనం విన్నాం కదా వాళ్ళ మాటల్లోనే. మరి మీరు ఎట్లా మరి అసలు ఈ మూతన దిగుబడులు వచ్చి ఈ మూతన రేట్లు పడిపోయి ఎంత నష్టాలు వస్తుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి సార్. మమ్మల్ని ఏదో వాళ్ళు మద్దతు రేటు లేకుండా ఎక్స్పోర్ట్ ఇచ్చో, ఇప్పుడు మాకు కూడా కనీసం ధర ఎక్స్పోర్ట్ ఇవ్వని మద్దతు ధర కావాలి అంతే. ఇప్పుడు కాయలు ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేయకుండా మేము అమ్ముకైనాక ఎక్స్పోర్ట్ ఇస్తే ఏం చేస్తాం? దళారులు ముందు పడుతున్నారు. చూసాం కదా, రైతుకైతే ఏం లేదు. కనీసం ఒక 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటే మేము కూడా ముందుకు వ్యవసాయం చేసే వ్యవసాయం పనిచేయాల్సిందే. చూసాం కదా మన రైతులు చెప్పిన మాటలు. ఇలా గనక ఉంటే మేము భవిష్యత్తులో వ్యవసాయం చేయడం కూడా కష్టంగా ఉంటుంది. మాకు ఎక్స్పోర్ట్ ఇవ్వాలా, ఎక్స్పోర్ట్ ఇస్తే రేటు పెరిగే అవకాశం ఉంటుంది. రేటు కన్నా పెరిగితే సరే మాకు లాభం రాకపోయినా ఆ దండగలన్నా రాకుండా ఉంటే బాగుండని ఆలోచనతో అయితే అనడం అయితే జరుగుతుంది. అయితే ఒక్క మాట చెబుతున్నాను వినండి. మన భారతదేశానికి వెన్నుమూక ఎవరయ్యా అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది, మనం గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరిని. మన భారతదేశం వెన్నుముక. ఒకళ్ళు పంట పండించే రైతులు, 2 మన సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికులు, జవాన్లు. వీళ్ళిద్దరూ మన భారతదేశానికి మనం వెన్నుముకలాగా చెప్పుకోవాలా. ఇటు రైతులని నిర్లక్ష్యం చేసినా, అటు సైనికులను నిర్లక్ష్యం చేసినా మన భారతదేశానికి అంత మంచిది కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి రేటు లేదు. మాకు ప్రభుత్వాలు ఏదైనా ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే బాగుంటుంది అనేసి అయితే మన తోటి రైతు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇలాంటి రైతుల మీద కొద్దిగా ఆలోచన చేసి వాళ్ళకి మద్దతు ధర కల్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి ఎక్కువ చూపడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఆదుకుంటే బాగుంటుంది అనేసి అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రైతులు కాదు, మన రాష్ట్రంలో ఉన్న రైతుల మొత్తానికి కూడా మీరు ఏదో ఒకటి చేసి, అంటే గతంలో వడ్లకైతే మద్దతు ధర ప్రకటించి వరి రైతులను ఆదుకున్నారు. అలాగే మిర్చి పండించే రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి వాళ్ళని కూడా ఆదుకుంటే బాగుంటుంది అనేసి అయితే మనం రైతు సమక్షంలో అడగటం అయితే జరుగుతుంది. ఇంకొకటి విషయం, మీరు అన్నారు ఎక్స్పోర్ట్ అని. గతంలో కాయలు ఎక్స్పోర్ట్ పోయినాయి, రేట్లు బాగున్నాయి. అది ఎక్స్పోర్ట్ ఎప్పుడు వస్తుంది ఏందనేది మనకు కూడా తెలియదు. మరి పరిస్థితి ఏంది? మరి ఎక్స్పోర్ట్ ఎప్పుడో సార్, అంతా దళాల చేతులకు పోయినాక మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇస్తున్నారు. దళాల చేతిలో పోయినాక ఎక్స్పోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు రైతు చేతిలో ఉంది కదా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఇస్తే రైతు బాగుపడతారు కదా. ఇప్పుడు వేయడానికి ఎవరు ముందుకు ఇది గారు సార్. ఏదైనా ఎవరైనా ఏదో పోస్తా కొంచెం లాభం వస్తేనే ఏదైనా పని చేయగలుగుతారు, కానీ నష్టం వస్తే ఇంకా నష్టం వచ్చిన కూడా చేసుకుంటూ వచ్చేది రైతు మాత్రమే, అంతే కదా. ఎంత దండగా వస్తున్నా ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇప్పుడు రేట్లు దారుణంగా ఉండ కూలీలకైతే డబ్బులు కట్టేయాల్సిందే, కవులకైతే డబ్బులు కట్టేయాల్సిందే, మందుల వాళ్ళకి డబ్బులు కట్టేయాల్సిందే కదా. వాళ్ళైతే ఇడిచిపెట్టరు, రేటు తగ్గిందని ఇడిచిపెట్టరు. అట్లా దాని కొరకి రైతు ఏడు కాకుండా ముందుకన్నా వస్తుందని ఆశ ఉంటది. ఏదో ఒక సంవత్సరం ఉంది, పోయిన సంవత్సరం ఇంకా అట్లే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం రైతులకి మేలు కలుగుతుందని ఆలోచన చేస్తున్నాం అంతే. ఏదైనా ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది. సరే మరి ఎక్స్పోర్ట్ ఇస్తే రేపు రేటు ఎంత పెరిగితే మనం చెప్పలేం. సరే ఇలా 10,000 కళ్ళని అడుగుతున్నారంటే ఎక్స్పోర్ట్ ఇస్తే 15,000 అమ్మొచ్చు, 18,000 అమ్మవచ్చు, 20,000 అమ్మవచ్చు, అది మనం చెప్పలేము. కొన్ని రకాలు అయితే గతంలో 40,000 అమ్మినాయి, 20,000 వరకు వచ్చినాయి. కొన్ని రకాలు మన పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే కళ్ళంలో ఫస్ట్ లో 17,000 18,000 అమ్మింది. తర్వాత ఉండే కొద్దీ 14,000 కూడా వచ్చింది. అలాంటి టైంలో రైతులు కాయలు అమ్ముకోలేక ఏసీలో పెట్టి ఆ కాయలు ఇవాళ అమ్ముకోవాలంటే 10,000 కూడా అడగట్లా, 8,000కే. అట్లా ఈ ధరలకి రైతుటకెళ్ళి ముందు పడతాడండి. మనం విన్నాం కదా మన తోటి రైతుల బాధనైతే. మీకు కనుక మన తోటి రైతులను ఆదుకోవాలి కనుక అనిపిస్తే ఈ వీడియో చూసిన రైతు సోదరులందరూ షేర్ చేసి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళే విధంగా మనం కనుక షేర్ కనుక చేసి ఒక విప్లవంలాగా కనుక ఏర్పడితే మిర్చి రైతుకైతే రేటు పెరగడానికి అవకాశం ఉంటుందనే ఆశాభావం అయితే మనం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు మనకెందుకులే, అది ఎక్కడో కదా, నాకు కాదు కదా, మన ఊరు కాదు కదా, మన ప్రాంతం కాదు కదా అని అయితే మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడు షేర్ చేయవలసిందిగా అయితే మనం కోరటం జరుగుతుంది. మీరు ఇలాగ షేర్ చేస్తే
వాళ్ళు షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత సరే మనం ఆశించినంత కాకపోయినా సరే వాళ్ళు ఎంతో కొంత దృష్టి పెట్టి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరటం అయితే జరుగుతుంది. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మిర్చి రేట్లే కాదు మిరపదాట్లు కూడా పెట్టడం జరుగుతుంది. నేను మిరపదాట్ల వీడియో ఈ యొక్క మిర్చి రేట్లే పెట్టినా, మిరపదాట్లు కూడా ఎక్కడెక్కడ మిరపదాట్లు బాగున్నాయి, ఏ రకాలు బాగున్నాయి, దిగుబడులు ఎలా ఉన్నాయి అనేసి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు కూడా చూస్తూ ఉండండి ఏ రకాలు వేసుకుంటే బాగుంటుంది, ఏ దిగుబడులు బాగా వస్తాయి, తెగుళ్ళు ఏ తట్టుకుంటాయి అనేసి మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. అది మీకు నెక్స్ట్ ఇయర్ మిరపదాట వేసే ఆలోచన కనుక ఉంటే, ఎందుకంటే ఇంత ఈ మూతం దండగలు కనుక వస్తుంటే రైతు వ్యవసాయం చేయడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఒక సంవత్సరం దండగ వస్తే బరాయిస్తాడు, పోయిన సంవత్సరం దండగ వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం ఇన్ని ఇంత దండగలు వస్తే రైతు కూడా మాత్రం వ్యవసాయం అనేది నశించిపోతుంది. మా పిల్లలు కూడా చేయలేరు. అవును, మనం కనుక చూసుకుంటే మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు, వీడియో పూర్తిగా చూడండి. మనం కనుక చూసుకుంటే మన తాతోళ్ళు వ్యవసాయం చేశారు. మన తాతోళ్ళు 100 మంది ఉంటే 99 మంది వ్యవసాయం చేశారు. తర్వాత మన నాన్నవాళ్ళు వచ్చేసరికి నాన్నోళ్ళు ఒక 70 మంది ఉంటే అందులో 50 మంది వ్యవసాయం చేశారు. 20 మంది చదువులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన తరం వచ్చేసరికి మన తరంలో ఒక 20% వ్యవసాయం చేస్తున్నారు, 30% చదువు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారానికి కానీ స్థిరపడిపోతున్నారు. రేపు మన వెనకాల తరం, మన పిల్లలు వచ్చే తరం వచ్చేసరికి 1% కూడా కనబడదు. అది ఎందుకు కనిపించట్లేదు అంటే వ్యవసాయంలో లాభం లేకపోవడం వల్ల. లాభాలు కనుక వస్తుంటే అందరూ వ్యవసాయం చేస్తుంటారు, వ్యవసాయ రంగంలో మొగ్గుతుంటారు. వ్యవసాయంలో కూడా లాభాలు లేకపోవడం వల్ల రైతు అనే వ్యక్తి చిన్నగా కనుమరుగైతుంది. రైతు అనే పదమే పుస్తకాల్లో చదువుకోవడమో లేకపోతే మా తాతల కాలంలో మా నాన్నల కాలంలో రైతులు ఉన్నారు అనేసి చదువుకోవాలి, కానీ భవిష్యత్తులో అయితే రైతు గురించి చదువుకునే రోజులు, రైతుని చూసే రోజులు లేవు. ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి మీరు విన్నారు కదా మన రైతుల బాధలు. కాబట్టి రైతు సోదరులారా, నా వంతుగా అయితే రైతులకి నేను సహాయం చేసే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా తోటి రైతులకి మీకు అంటే వాళ్ళతో పాటు మీరు కూడా రైతులే, ఇక్కడ ఉన్నది రైతులే, అక్కడ వీడియో చూస్తుంది కూడా రైతులే. మీ ఇద్దరికి న్యాయం జరగాలంటే ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వానికి చేరేటట్టు చేయగలరు.